సో గైస్ వాట్సాప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిల్కీ లార్డ్. సో ముందుగా చెప్పినట్టు ఈ వీడియోలో మనం జస్ట్ ఆర్సీబీ రిటెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో మరీ లెంత్ లేకుండా సింపుల్గా కంప్లీట్ చేయడానికి చూద్దాం. వన్ ఆఫ్ ద ఫేవరెట్ టీమ్స్ ఆర్సీబీ అండ్ చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీం. సో కేవలం తెలుగులో మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నామని చెప్పి అండ్ కొంతమంది నార్త్ ఇండియన్స్కి కూడా మన వీడియోస్ రీచ్ అవుతుంటాయి. సో వాళ్ళ కోసం అప్పుడప్పుడు కొంచెం హిందీ కూడా యూజ్ చేస్తుంటాం. సో దాన్ని జస్ట్ అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నా. అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ పాయింట్, హూస్ ద నెంబర్ వన్ రిటెన్షన్? ఆబ్వియస్లీ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఏ చిన్న పిల్లలు అడిగినా సరే ఐపీఎల్లో ఆర్సీబీ రిటైన్ చేసుకునేంత ఫస్ట్ ప్లేయర్ వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ. సో నెక్స్ట్ ఎవరికన్నా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా రిటైన్ చేసుకోవడానికి? 6 రిటెన్షన్స్ ఇచ్చారు, దాంట్లో 5 క్యాప్డ్, 1 అన్క్యాప్డ్ మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఫస్ట్ రిటెన్షన్ 18 crores ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ రిటెన్షన్ ప్లేయర్ 14 crores. 14 crores వర్తబుల్ క్యాండిడేట్స్, వర్తబుల్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ టాలెంట్ని వాళ్ళ ఎబిలిటీని తక్కువ చేయడం అని కాదు, కానీ బట్ 14 crores పెట్టి రిటైన్ చేసుకోగలిగే ప్లేయర్ మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏదైతే ఇయర్ ఆడారు, ఈ సీజన్ ఆడిన ఆర్సీబీ టీంలో అలాంటి క్యాండిడేట్స్ ఎవరు లేరు. అవసరమైతే రిటెన్షన్స్ తీసుకోకుండా ఆర్టీఎంస్ యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఆప్షన్లో వెళ్ళి వాళ్ళని ఆ ప్లేయర్స్నే పిక్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ప్రాబ్లీ మనకి గుర్తొచ్చే టాప్ ప్లేయర్స్ ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్ అండ్ విల్ జాక్స్. వీళ్ళు నలుగురు ఫారిన్ ప్లేయర్స్లో. అండ్ వెన్ కమ్స్ టు ఇండియన్ ప్లేయర్స్ జస్ట్ లైక్ మొహమ్మద్ సిరాజ్, రజత్ పటిదార్ అండ్ అన్క్యాప్డ్గా చేసేయాలి. ఇప్పుడు ఈ ప్లేయర్స్ గురించి క్లియర్గా మాట్లాడదాం. అండ్ 14 crores వర్తబుల్ క్యాండిడేట్ ఫాఫ్ డు ప్లెసిస్. తనకు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, సో తను ఇప్పుడు రిటైన్ చేసుకున్నా కూడా ఇయర్కి, సో దట్ సచ్ ఏ మంచి థింగ్ అయితే నాకు అనిపించట్లేదు. సెకండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడో తనకే క్లారిటీ లేదు. సో దట్స్ ద రీజన్. అండ్ ఐ డోంట్ థింక్ సో 14 crores మ్యాక్స్వెల్కి కరెక్ట్ అని చెప్పి నేనైతే భావించట్లేదు. అండ్ ద థర్డ్ వన్, క్యామరూన్ గ్రీన్. ఆబ్వియస్లీ లాస్ట్ టైం తన్ని ట్రేడ్ చేసి తెచ్చుకున్నాం, బట్ ఇప్పుడు 14 crores పెట్టి టీంలో ఉంచుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు. వై? బికాజ్ ఒకవేళ కనుక ఆప్షన్లోకి వెళ్తే ఆర్టీఎం ద్వారా మరీ కావాలంటే తన్ని తీసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ప్లేయర్ విల్ జాక్స్. ఆబ్వియస్లీ విల్ జాక్స్ చాలా మంచి ఆల్రౌండర్, తన పొటెన్షియల్ తెలిసే తన్ని తీసుకున్నారు. బట్ ద టైమ్ ద పర్చేజ్ లాస్ట్ టైం యాజ్ ఎ బ్యాకప్ ప్లేయర్గా మాత్రం తీసుకున్నారు. సో మ్యాక్స్వెల్కి బ్యాకప్ కాబట్టి, బట్ ఈ పర్ఫార్మ్డ్ ఒక బ్యాకప్ ప్లేయర్గా వచ్చి మస్ట్ పిక్గా మాత్రం విల్ జాక్స్ అయితే పర్ఫామ్ చేశాడు సో లాస్ట్ సీజన్లో. సో దట్స్ వై. అండ్ విల్ జాక్స్ 14 crores వర్తబుల్ అంటే, బట్ ఐ డోంట్ థింక్ సో. ఆప్షన్లో తను ఇంకా తక్కువ రేట్కి దొరకచ్చు, సో ఆ టీం అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో 4 ఫారిన్ ప్లేయర్స్కి ఎవరికి 14 crores పెట్టే అవసరం అయితే లేదు. సో దట్స్ వై రిటెన్షన్స్లో 4 ఫారినర్స్ కూడా అవసరం లేదు సెకండ్కి. అండ్ ఆబ్వియస్లీ ఇఫ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్, థర్డ్ ప్లేస్కి కూడా తీసుకోవాల్సిన ఆప్షన్ అయితే ఇంకా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ కమ్ టు అన్క్యాప్డ్ ప్లేయర్ జస్టయాల్, తనకి ఇంకా ఒక ఆన్ సిరీస్ గోయింగ్ ఉంది మనకి. సో ఒకవేళ తన క్యాప్డ్ ప్లేయర్ అయితే తన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్లో రజత్ పటిదార్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో తన్ని ఆర్సీబీ గ్రోమ్ చేసుకుంది, దానికి చాలా మంచిగా టాలెంట్ ఉంది. బట్ 14 crores పెట్టి ఆ ప్లేయర్ని రిటెన్షన్ చేసుకునే బదులు, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఆపర్చునిటీ దట్ ఇఫ్ కేఎల్ రాహుల్ కమ్స్ ఇన్ టు ఆప్షన్, సో అలాంటప్పుడు సో ఇక్కడ 14 crores పెట్టి ప్లేయర్ని లాక్ చేసుకోవడం కంటే ఈ అమౌంట్ని అలానే పర్సనల్ పెట్టుకొని, సో అప్పుడు రాహుల్ కోసం వెళ్ళడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో దట్స్ ఐ డోంట్ థింక్. రజత్ పటిదార్ని కావాలంటే ఆర్టీఎం ద్వారా మరి తీసుకోవచ్చు, లేకపోతే మరి 14 crores అంత అయితే తనైతే పలకడు. ఆబ్వియస్లీ బిలో 10-11 crores అయితే డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ కమ్స్ టు మొహమ్మద్ సిరాజ్. ఆబ్వియస్లీ సిరాజ్కి చాలా మంచి టాలెంట్ ఉంది, అండ్ తను రెగ్యులర్గా ఇండియాలో ఉన్నాడు. టెస్ట్, వన్డే, T20 3 ఫార్మాట్లో రెగ్యులర్ బౌలర్గా తనైతే బిహేవ్ చేస్తున్నాడు, తనైతే ఆడుతున్నాడు. బట్ థింక్ 14 crores సిరాజ్కి ఆప్షన్లో అయితే రావు.
సో దట్స్ ద రీజన్ ఐ డోంట్ థింక్ సిరాజ్ని రిటైన్ చేసుకోవడం. సింప్లీ గైస్, మనం ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ ప్రకారం ఆలోచిస్తే ఆర్సీబీ కరెక్ట్గా ఆప్షన్లోకి వెళ్ళి కరెక్ట్గా ప్లేయర్స్ని కనుక తీసుకోగలితే, ఇప్పుడు ఉన్న రిటైన్ చేసుకోగలితే చాలా బాగుంటుంది. అలా కాదని చెప్పి సెంటిమెంటల్గా వెళ్తే, ఎస్ ఆబ్వియస్లీ ఆర్సీబీ అంటే అదొక అటాచ్మెంట్, అదొక సెంటిమెంట్. కానీ ఆ సెంటిమెంట్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 16 yearsగా చూస్తున్నాం, మనకి ఏది వర్కౌట్ కాలేదు. మనం కప్పు కొట్టాలి అంటే సెంటిమెంట్ని క్రాస్ చేసి ఆ యొక్క ఎమోషన్ని బ్రేక్ చేసి మన బిజినెస్ మైండ్తో వెళ్తేనే డెఫినెట్గా హెల్ప్ అవుద్ది. సో దట్స్ వాట్ ఐ థింక్. సో ఇది క్లియర్గా చెప్తున్నా. एंड फाइनली फॉर दोज हु आर वाचिंग, नॉर्थ लो चूसर కాబట్టి उन सबके लिए बस यही तो एक ही बात मैं बोल रहा हूँ, सिर्फ विराट एक ही है जो एलिजिबल है और रिटेंशन के लिए, और बाकी जो भी प्लेयर्स है वो 14 करोड़ या 18 करोड़ 7 करोड़ एलिजिबल नहीं रहते. बाकी सब प्लेयर को हम आरटीएम में खरीद सकते हैं. सो ज़्यादा सोचने की ज़रूरत नहीं है, सिर्फ आरसीबी विराट को रिटेन करे और चांसेस है अगर राहुल ऑप्शन में आए तो ऑप्शन में खरीदने को, और जो भी प्लेयर्स हैं उनको रिटेंशन में ना देखें, सिर्फ आरटीएम के ज़रिए अपने टीम में वापस लाने के लिए देख सकते हैं. या और बहुत सारे टैलेंट है जो यंग प्लेयर्स है उन पर जा सकते हैं. सो ज़्यादा इमोशनल नहीं रहना, बगैर इमोशन के सेंटिमेंट छोड़ के ठीक ठाक बिजनेस माइंडसेट से अगर आरसीबी अपना रिटेंशंस क्लियर कर दे तो शायद इंशाल्लाह इस बार हम ज़रूर कहेंगे ईसा कप नम दे.